మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. రైతు భరోసా నిన్న వనపర్తి జిల్లాలో సబ్ కమిటీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ అదేవిధంగా తిరుపతి కృష్ణారావు గారు కానీ వీళ్ళందరూ మంత్రులు సబ్ కమిటీలో అందరూ వచ్చి నిన్న మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ లో ముఖ్యంగా రైతులందరినీ వాళ్ళ విలువైన సూచనలు సలహాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఓన్లీ రైతు బంధు మీదనే ఈ సూచనలు సలహాలు తీసుకున్నారు. దాని మీద చాలా మంది రైతులు కూడా వారి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. చాలా మంది ఏ విధంగా ఇచ్చిందంటే 10 ఎకరాల లోపు ఉన్న వాళ్లకు రైతు బంధు ఇవ్వాలనేది ఒకటి సూచన చేయడం జరిగింది. అదేవిధంగా బీడు భూములకు ఇవ్వద్దు, కల్టివేషన్ చేసిన వారికి మాత్రమే ఇవ్వాలనేది ప్రతి ఒక్కరు అదే విధంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంప్లాయీస్ కానివ్వండి, ఐటీ రిటర్న్స్ మీద మాత్రం రైతులకు ఎగ్జంప్షన్ ఇస్తామంటని నిన్న మంత్రి గారు కూడా చెప్పారు. ఈరోజు పేపర్లో కూడా ఆ విషయం కూడా చెప్పడం జరిగింది. ఓన్లీ ఐటీ రిటర్న్స్ చేసినంత మాత్రాన రుణ రైతు బంధు రాదు అనేది మీరు అపోహ పడవద్దు అని చెప్పి కూడా ఈరోజు పేపర్లో కూడా చెప్పడం జరిగింది. కౌలు రైతులకు మాత్రం కొంచెం డైలమాలనే ఉంది. నిన్న కూడా వాళ్ళు చాలా మందితో సూచనలు సలహాలు తీసుకొని ఏం చెప్పారంటే, కొంతమంది రైతుకు పట్టేదారుకి ఇవ్వాలని కొంతమంది సూచన చేశారు. కౌలు రైతుకు అసలు రైతు చేసేదే కౌలు రైతు కాబట్టి కౌలు రైతుకి ఇవ్వాలని కొంతమంది రైతులు చెప్పడం జరిగింది. ఆ విధంగా కాకుండా కొంతమంది చట్టాన్ని తీసుకొచ్చేసి ఎవరి ఈ పట్టా మార్పిడి కానీ కాస్తు కానీ ఇవన్నీ లేకుండా కూడా చేస్తామని నిన్న మాట ఇవ్వడం జరిగింది మంత్రి గారు. కాకపోతే కౌలు రైతులు ఒక్కటే ఉంది. అదేవిధంగా కన్వర్షన్ చేసింది కానీ ఈ 10 ఎకరాలకు ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా 10 ఎకరాల వరకే ఒక కుటుంబంలో ఇవ్వాలని కూడా నిన్న కొంత సూచనలు చేయడం జరిగింది. కొన్ని పుట్టలకు కానీ అట్లా ఆ బంజర్ భూములకు కూడా ఇవ్వద్దు అనేదే తీర్మానం. అంటే నిన్న అక్కడ జరిగింది. గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకుంటుంది ఇంకా ఫైనల్ కాలేదు. కాకపోతే నిన్న మీటింగ్ లో జరిగిన విషయాలు మాత్రం మెజార్టీ పీపుల్స్ మాత్రం బంజర్ భూములకు ఇవ్వద్దు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఇవ్వద్దు, కన్వర్షన్ అయిన పొలాలకి ఇవ్వద్దు, వెంచర్ల దానికి ఇవ్వద్దు అనేది కరెక్ట్ సూచనతో చెప్పారు. ఎందుకంటే రైతుకు తక్కువ భూమి ఉన్న వాళ్ళకి కొంతమందికి వస్తే పెద్ద రైతులకు ఎక్కువ అవుతుంది అనేది కూడా అసంతృప్తి ఉండే. కాకపోతే ఇప్పుడు ఆ విధంగా ఇవ్వద్దు అనేది సూచన చేయడం జరిగింది. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.